హే గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇది లాస్ట్ వ్లాగ్ అనమాట టర్కీలో. అంటే లాస్ట్ డే ఇంకా మేము బయలుదేరాల్సిన డే అన్నమాట. సో ఇంకా టైం చాలా ఉంది. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఉంది. అంటే మధ్యాహ్నం అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ ఆ టైంలో ఉంది ఫ్లైట్. సో మార్నింగ్ నుంచి షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి అలా రెడీ అయిపోయి చక్కగా మార్నింగ్ లేచి ఇంకా లాస్ట్ డే ఇన్ టర్కీలో అని అనుకొని మంచిగా స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇలా బయటికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో, అంటే మేమున్న హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మాకు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో దారంతా నాకు ఆల్మోస్ట్ ఇండియాలానే అనిపించింది. సో ఒకసారి వీడియో క్లిప్ చేసి చూపిద్దామని చెప్పి ఇలా చిన్న వీడియో తీశాను. సో అదే క్లిప్ అన్నమాట ఇది. మనకు ఊర్లలో చార్కోల్ బొగ్గులు ఎలా దొరుకుతాయో అలానే ఇక్కడ రోడ్ల పైన బొగ్గులు ఇలా అమ్ముతున్నారు. ఇంకా చెట్లు కూడా చిన్నవి ఎంత బాగా అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. నేను ప్రైజెస్ కూడా చూశాను. అంత తక్కువ రేట్ ఉంటే హ్యాపీగా నేను ఇంటికి తీసుకెళ్ళేదాన్ని. కాకపోతే మా ఇల్లు అక్కడ లేదు కదా, యూకేకి తీసుకెళ్ళలేము అక్కడ నుంచి అని చెప్పేసి నేను వాటిని అలానే వదిలేశాను. సో అక్కడ నుంచి చాలా వేడి ఉంది. సో అందరి చేతుల్లో నేను ఈ ఐరాన్ అనుకుంటా మజ్జిగ చూసాను అనమాట. బటర్ మిల్క్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు అందరు ఇది తాగుతున్నారు అనుకున్నా. అందుకే దారిలో కొనుక్కొని నేను తాక్కుంటూ వెళ్ళాను. ఎందుకంటే టూ మచ్ సమ్మర్ అన్నమాట అక్కడ. అంటే ఇంకా మేము వెళ్ళింది సమ్మర్లో కూడా కాదు, ఏప్రిల్ ఆ టైంలో, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతున్న టైంలోనే ఘోరంగా ఉంది. ఇక కాస్త మా మే జూన్ ఆ టైంలో ఇంకా 40 డిగ్రీస్కి వెళ్తుందంట. మన ఇండియాలో లాగే ఘోరమైన సమ్మర్ ఉంటుందని చెప్పారు. సో అక్కడ నుంచి మాకు మాల్ దొరికింది. సో అక్కడ మాల్ ఉంటుందని మేము ముందు రోజే చూసుకున్నాము. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఏమైనా షాపింగ్ చేయొచ్చేమో, కాస్త తక్కువ రేట్లో ఉంటాయి యూకేలో కంటే అని చెప్పేసి. బట్ ఆల్మోస్ట్ ఆల్ యూకే ప్రైజెసే కనిపించాయి. ఏది పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. బట్ కొన్ని మాత్రం ఇలాంటి క్రాబ్స్ ఇలాంటి చిన్నవి మాత్రం మనకు చాలా తక్కువగా అనిపించాయి స్టాల్స్లో. సో అందులో కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాము. ఎక్కువగా షాపింగ్ చేయలేదు, అలానే అస్సలు చేయకుండా ఉండలేదు. కొన్ని మాత్రం నాకు నచ్చినవి మాత్రం నేను ఏది వదలలేదు, షాపింగ్ చేసుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాల్ ఎలా ఉంటుందో చూడడమే ఈ పర్పస్ అన్నమాట వెళ్ళడానికి. తర్వాత అంతా తిరిగాక బోర్ కొట్టేసి బయటకు వచ్చాము. మాల్లో మాకు ఎటువంటి ఫుడ్ దొరకలేదు. సో అలా అని బయటకు వచ్చాము. నాకు స్ట్రీట్ ఫుడ్డే ఇంకా లాస్ట్ కదా, మంచి స్ట్రీట్ ఫుడ్ తిన్నామని చెప్పేసి గూగుల్లో వెతికి రివ్యూస్ చూసి ఇక్కడికి వెళ్ళామన్నమాట, ఈ ప్లేస్కి. ఇక్కడికి వెళ్తే చాలా మంచి ఫుడ్ దొరికింది మాకు. నాకు షవర్మా అంటే చాలా ఇష్టం. సో నేను షవర్మా తీసుకున్నా. మా హస్బెండ్ అదేదో డిఫరెంట్ ట్రై చేశారు. షవర్మాలన్నీ నేను తినేసాను కదా అని చెప్పేసి అదేదో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేశాడు. బ్రెడ్ లోపల చికెన్ పెట్టించారనమాట. షవర్మా టైపే, కాకపోతే అది బ్రెడ్డే రోటీ లాగుంది. ఆ రోటీ లోపల చికెన్ పెట్టించారు. దాని పేరేదో నేను మర్చిపోయాను. బట్ మంచి చిప్స్ మాత్రం హెవీగా ఇస్తారన్నమాట. అది ఫుల్ మనం తినలేము, 1 ప్లేట్ మనం తినలేము. ఇద్దరు హాఫ్ చేసుకొని తినొచ్చు. అండ్ వెరీ చీప్ కూడా. జస్ట్ మనకైతే ఒక 500లో ఇద్దరం తినేసేయచ్చు. అంత బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అవే తిని కూడా బోర్ కొట్టేస్తుంది మీకు అక్కడ. అవి తప్ప వేరే ఏం నచ్చవు. ఇక స్వీట్స్ ఉంటాయి, టర్కీ స్వీట్స్ పెద్దగా మనం తినలేము, అది అర్థమైపోయింది. సో టర్కీ స్వీట్స్ అలాంటివన్నీ కొనుక్కొని మేము ప్యాక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఇండియాకి వెళ్తున్నాము ఇంకా రీసెంట్గా పాపని తీసుకురావడానికి అని చెప్పేసి ఇండియాకి కూడా కొన్ని ప్యాక్ చేయించుకున్నా అక్కడ ఇవ్వడానికి టర్కీ స్వీట్స్. అండ్ ఇక్కడ దారిలో ఏమో పొలిటికల్ ఇది నడుస్తుంది. అంటే ఏదో పార్టీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఇలా పిల్లల్ని పెట్టి. అండ్ కొంతమందికి కప్స్ ప్లేట్స్ ఇలాంటివన్నీ ఫ్రీగా పంచుతున్నారు అన్నమాట. మనకేం పెద్దగా అవి అంటే ఆ గుర్తులు ఉంటాయి కదా, అంటే వాళ్ళ పార్టీ గుర్తు దానిపైన ఉన్నది. సో అలా చూసుకున్నాము. ఇక చాలా ఇంకా బోర్ కొట్టేసింది. ఇంకా తిన్నాము, షాపింగ్ చేసాము, తిరిగేసాము. ఇక చాలు అన్నాక మా రూమ్కి వచ్చేసి ఇక టైం అవుతుంది అన్నాక అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళాం కాబట్టి ప్యాకింగ్ అంతా అయిపోయింది కాబట్టి సో పెద్దగా పట్టలేదు. చిన్న ప్యాకింగ్ ఏమేమి ఉన్నాయో చేసేసుకొని సో హడావిడిలో నేను ఆ వీడియో తీయలేదు. సో ఇక బయటికి వచ్చేసాము. టర్కీకి బాయ్ చెప్పుకుంటూ ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి స్టేషన్కి వెళ్ళామన్నమాట. సో ట్రైన్ తీసుకొని ఆ ట్రైన్ నుంచి మళ్ళీ
డైరెక్ట్ ఇది స్టేషన్‌కి తీసుకెళ్తది అనుకుంటా. సో, అలా మేము స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. ఇక్కడంతా చెక్ ఇన్ అవన్నీ కూడా కాస్త స్లోగా అయినప్పటికీ బానే జరిగాయన్నమాట. సో, మేము ఒక బ్యాగ్ మర్చిపోయి వచ్చాము అక్కడ చెక్ ఇన్‌లో. సో, మళ్ళీ మా హస్బెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బ్యాగ్‌ని తీసుకొనొచ్చాడు. సో, చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ వెయిటింగ్‌లో ఇలా మా ప్లేన్ దగ్గరకొచ్చేసాము. విజ్ ఎయిర్ అనమాట. వచ్చేటప్పుడు సన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాము. వెళ్ళేటప్పుడు విజ్ ఎయిర్ బుక్ చేసుకున్నాము. సో, మాకిదే దొరికింది. ఇలా బాయ్ బాయ్‌లు చెప్పుకుంటూ చక్కగా స్టేటస్‌లు కూడా పెట్టేసుకున్నామన్నమాట. బాయ్ బాయ్ టు టర్కీ చెప్పుకుంటూ. అదేంటి మళ్ళీ వాపస్ వచ్చేసారనుకుంటున్నారా? ఇదే అండి జరిగిందక్కడ. మేము పెద్ద గండం నుంచే తప్పుకున్నామని చెప్పొచ్చు. సడన్‌గా ఫ్లైట్‌లో ఉన్నాము. హాఫ్ అన్ అవర్ బయలుదేరింది ఫ్లైట్. బయలుదేరిన తర్వాత మాకు ఏదో మంటల స్మెల్ వచ్చిందన్నమాట. ఏదో కాలుతున్న స్మెల్ వచ్చింది ఫ్లైట్‌లో. సో, అప్పుడు అర్థమయ్యింది ఏదో కాలుతుందనని మేము ఎయిర్ హోస్టెస్‌కి చెప్తే, సో, క్యాబిన్ క్రూ వచ్చి మాకు చెప్పారన్నమాట. సో, మేము మళ్ళీ వాపస్ తీసుకెళ్ళి మిమ్మల్ని అంటాలియాలోనే ల్యాండ్ చేస్తున్నాము, టర్కీలోనే. బికాజ్ ఫ్లైట్ ఏమో ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూ అనని. సో, అక్కడ రాత్రంతా వెయిట్ చేపిచ్చి మధ్యరాత్రిలో మాకు ఇలాంటి హోటల్ ఇచ్చారు. ఒక 5 స్టార్ బిజినెస్ హోటల్. ఇది బాగుంది. ఫుడ్ ఫ్రీ ఇచ్చారు. ఒక డే అంతా తిరిగొచ్చానని చెప్పారు. ఎక్కడైనా వెళ్ళండి అని చెప్పారు. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మాకు టైం అన్నది నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:00 అని చెప్పారు. కానీ అది కాస్త 3:00 అయ్యింది. 3 to 4:00 అయ్యింది. బ్యాచ్లుగా ఫ్లైట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లారు బస్సుల్లో. బట్ మొత్తానికైతే రూమ్లోకి రీచ్ అయ్యాము. రూమ్ మార్నింగ్ ఎలా ఉందో, బయట వ్యూయింగ్ ఎలా ఉందో చూపిస్తా. ఇగో ఇలా ఉందన్నమాట. సో, 3 బస్సులు పట్టింది వాళ్ళకి. పెద్ద బస్సెస్, ఎయిర్పోర్ట్ బస్సెస్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి. సో, హోటల్ అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట. మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్, సాలెడ్స్, బ్రెడ్, టర్కీ షవర్మా అవి ఇవి అన్నీ ఇచ్చారన్నమాట. మీకు ఏ తినాలనిపిస్తే అది. సో, టైమింగ్ పెట్టారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఎంతన్నా తినండి అని చెప్పేసి. తర్వాత ఫుడ్ అవైలబుల్ ఉండదు. ఇంకెవరు వెళ్ళి తినరు కూడా. టైం కూడా బాగానే ఉంటుంది. అండ్ టీ, కాఫీ ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇంకా మాకు టైం దొరికి మాకు అక్కడ 2 తెలుగు వాళ్ళు తగిలారనమాట హ్యాపీగా. సో, వాళ్ళు కూడా మాలానే ట్రిప్కి వచ్చారు. మాలానే ఇరుక్కుపోయారు. మేము వచ్చినప్పుడే వచ్చారు. మాకు వాళ్ళు అయితే టర్కీలో ఎక్కడ కనిపించలేదు. మేము వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే చూసాము. వాళ్ళని పట్టుకొని హ్యాపీగా కాస్త టైం స్పెండ్ చేసాం వాళ్ళతో. అండ్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు. సో, పైన అంతా వెళ్ళి మొత్తం హోటల్ అంతా తిరిగేసాము. మేము ఎక్కడైనా వెళ్ళొచ్చు అన్నారు. మన తెలుగులో తెలుసు కదా, ఏది వదలరు. అన్ని రూమ్స్ పోయి ఎత్తుక్కుంటూ చూసుకుంటూ ఉన్నాము. వాళ్ళు నాకు తెలిసి మమ్మల్ని కెమెరాలో చూసి కనబెడుతుంటారు, వీళ్ళు ఏమో చేయడానికి వచ్చిండ్రని చెప్పేసి. సో, తర్వాత ఇలా క్వైట్ లాంజ్కి వెళ్ళిపోయాము. పక్కనే ఒక రిసెప్షన్ పక్కన క్వైట్ లాంజ్ ఉంది. అక్కడ పోయి కూర్చొని ఇలా కాస్త టైం స్పెండ్ చేసాము. అండ్ నేనైతే టెన్షన్లో ఉన్నా. ఎందుకంటే నా వర్క్ డే ఆ రోజు. నేను వర్క్ చేయాలి, కానీ నేను వర్క్ మిస్ అయ్యా. వాళ్ళకి ఫోన్ చేసి వర్క్లో చెప్పి సారీ నేను రావట్లేదని చెప్పి అన్నీ పెద్ద కహానీలే జరిగాయి. కొంచెం టెన్షన్గా ఉంది లోపల. బట్ స్టిల్ ఫ్యామిలీకి తెలిసిపోయింది. వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో, బట్ మేమైతే గండం అయితే తప్పింది కదా, 1 డే మిస్ అయినా పర్వాలేదనని హ్యాపీగా ఉన్నాము. వాళ్ళు టెక్నికల్ ఇష్యూ అని చెప్పి అన్ని సాగదీసి ద థింగ్ ఏమంటే, మేము ఎయిర్పోర్ట్కి నెక్స్ట్ డే తీసుకెళ్తామని చెప్పారు. ఆ డే మొత్తం ఇలా వేస్ట్ అయిపోయింది. మార్నింగ్ బయట తిరిగి బయట తిని మళ్ళీ ఇదే జరిగిపోయింది. మెక్డొనాల్డ్స్ వెళ్ళి అక్కడిక్కడ వెళ్ళి. సో, తర్వాత లాస్ట్కి ఫైనల్లీ వాళ్ళు చెప్పినట్టుగానే 1:00 అంటే 3:00కి ఇలా బస్సులో మమ్మల్ని ఎక్కించుకొని, లాస్ట్ బ్యాచ్ అన్నమాట మాది. ఆల్రెడీ మాకంటే ముందు 2 బ్యాచ్లు బస్సు ఫుల్ వెళ్ళిపోయాయి. ఇక ప్లేస్ లేదని మేము వెయిట్ చేస్తూ లాస్ట్ బ్యాచ్లో వెళ్ళి ఇలా ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. ఇప్పుడన్నా ఫ్లైట్ సరిగా వెళ్తుందా, ఇప్పుడన్నా మంచి ఫ్లైట్లో వెళ్తామా, మేము అసలు లండన్ రీచ్ అవుతామా లేదా అన్న భయంగా ఉన్నాం. ప్రతి ఒక్కరి లోపల భయం ఉంది. అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలతో వచ్చారు ఫ్యామిలీస్. సో, హ్యాపీగా వెకేషన్ కని వచ్చి ఇలా ఇరుక్కుపోవడం ఏందని అనుకున్నాము. నాకైతే మా పాప చాలా అంటే చాలా గుర్తొచ్చింది. తను ఇండియాలో ఉంది, తనని చూస్తానా లేదా అని అనుకున్నా. బట్
ఫైనల్లీ ఏం జరిగిందో చూడండి. ఇగో అక్కడికి వెళ్ళామా, అక్కడ వెయిటింగ్ అని మళ్ళీ రాత్రి వరకు, మధ్యాహ్నం తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాత్రి వరకు మమ్మల్ని ఇలా వెయిట్ చేయించి ఫుడ్ ఫ్రీగా ఇచ్చి మాకు టికెట్స్ ఇచ్చారు. మా టికెట్స్ చూపిస్తే మాకు ఫుడ్ ఫ్రీ ఇచ్చారు అక్కడ ఎయిర్పోర్ట్లో. సో ఫుడ్ తిని బయటికి వచ్చి ఇంకా ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము అన్న టైంలో ఇగో ఇలా ఇంకొక ఫ్లైట్ వాళ్ళు తగిలారన్నమాట. వాళ్ళని కూడా కనుక్కుంటే వాళ్ళకు సేమ్ ప్రాబ్లం జరిగిందని చెప్పారు. ఫ్లైట్ డిలేస్, ఫ్లైట్ ఇదయ్యింది అదయ్యిందని చెప్పారు. సో ఇప్పటికీ అర్థం కాలేదు, మాకు టెక్నికల్ ఇష్యూ ఏంటో చెప్పలేదు. సో అందరూ మాట్లాడుకుంటూ ఇగో ఇలా వీడియోలు తీసుకుంటూ విల్ కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళకి చీమ కూడా కుట్టనంత హ్యాపీగా ఫ్రీగా ఉన్నారనమాట విజేర్ వాళ్ళు. వాళ్ళకి అలవాటేమో తెలీదు. అందరూ టెన్షన్గా కూర్చొని డిస్కస్ చేస్తూ, కొంతమంది అరుస్తూ గొడవ పడుతూ ఇగో ఇలాంటి ఎన్వైర్మెంట్లో రిటర్న్ తిరిగి రావాల్సి వచ్చింది. సో ఫైనల్లీ ఏదో వేరే ప్లేస్ నుంచి విజేర్ ఫ్లైటే వేరే ప్లేస్ నుంచి తీసుకొని వచ్చామని చెప్పారు. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కాం కదా అని చెప్పేసి నాకు సీట్ అక్కడక్కడ ఇస్తామంటే, ఇలాంటి సిచ్యుయేషన్ జరిగిన తర్వాత మా హస్బెండ్ పక్కనే నాకు సీట్ ఇవ్వండి అని చెప్పేసి తన పక్కనే సీట్ తీసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన ఫ్లైట్లో తను ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాం. తర్వాత చేంజ్ చేసుకుందాం అనే లోపు ఆ సిచ్యుయేషన్ జరిగిపోయింది. సో ఫైనల్లీ హ్యాపీగా లండన్ రీచ్ అయ్యాము. అందరం క్లాప్స్ కొట్టి హుర్రే అనుకున్నాము లండన్ రీచ్ అయిన తర్వాత. సో ఇలాంటి సిచ్యుయేషన్ మీకు ఎవరికైనా జరిగింటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.